రాముడు చేస్తున్న యజ్ఞాన్ని, యుద్ధ యజ్ఞాన్ని ముహూర్తం పెట్టి విజయీభవ అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఎవరన్నా ఈ అరణ్యంలో మనకి ఇంత మంచి బ్రాహ్మణుడు దొరికాడంటే, పిచ్చివాడా వాడు బ్రాహ్మణుడు కాదు, మనం ఎదుర్కోబోతున్న రావణాసుడయ్యా. బాగుందండి, బాగుంది. శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరుతుంటే రావణాసురుడు వచ్చి అక్కడ ముహూర్తం పెట్టాడా? అయ్యా, అది ఏ కాండ, ఏ సర్గ, ఆ శ్లోకం నంబర్ ఎంత కొద్దిగా చెప్పండి అయ్యా. అలాంటి రావణాసురుడిని మనకు పరిచయం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు అసలు యుద్ధం అనే మాటే రాకముందు, అసలు యుద్ధం ప్రసక్తే లేని సమయంలోనే హనుమంతుడు అనేవాడు రాముడి తరపున వచ్చి తన కొడుకైన అక్షకుమారుణ్ణి చంపేశాడు. శ్రీరాముడి తాలూకు భటుల్లో ఒకడైనటువంటి హనుమంతుడు వచ్చి తన నగరాన్ని సర్వనాశనం చేసి తన కొడుకునే చంపేసి వెళ్ళిపోతే, హనుమంతుడి లాంటి అనేక మంది వీరులతో కూడిన సైన్యంతో రాముడు తన నగరం మీదకి యుద్ధానికి వస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయనకి ముహూర్తం పెట్టి విజయీభవ అని రావణాసురుడు ఆశీర్వదించాడా? ఒక పనికిమాలినోడు ఒకడు ఆ కథను సృష్టించాడు. ఎందుకంటే తన సినిమాలో స్టోరీ గట్టిగా ఉండాలి అని. ఇంకో పనికిమాలినవాడు నువ్వు అది నమ్మేవు, 10 మందికి దాన్ని చెప్పి 10 మందిని పనికిమాలిన వాళ్ళగా మారుస్తానికి ట్రై చేస్తున్నావు. రావణాసురుడు ఏమైనా సంపూర్ణమైన బ్రాహ్మణుడు అనుకుంటున్నావా అట్లా ఆశీర్వదించేయడానికి? రావణాసురుడు హాఫ్ బ్రాహ్మణ్ హాఫ్ రాక్షస్. వాడు బ్రాహ్మణుడైనా రాక్షసుడైనా శ్రీరామచంద్రుడిని విజయీభవ అని ఆశీర్వదించాడు అంటే తన చావును తాను కోరుకుంటున్నట్లే అన్న విషయం తెలియని మూర్ఖుడు కాదు కదా. సరే కానీ ఈ సన్నివేశం రామాయణంలో ఎక్కడుందో ఆ కాండ, ఆ సర్గ, ఆ శ్లోకం సంఖ్య, ఆ 3 చెప్పరా? సారీ సార్, చెప్పండి సార్.